హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ముగ్గది పెట్టుకున్నాను. సాటర్డే కదా మా హస్బెండ్ పూజ అది చేసుకుంటారు. తను ఎవ్రీడే పూజ చేస్తారు. తను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అది చేసుకున్నారు. ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కు వరినొక ఉప్మా చేశాను. ఈవినింగ్ రిలేటివ్స్ వస్తారని నేను నైటే పప్పు అది నానబెట్టి గ్రైండర్ అది వేసుకున్నాను. నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ నేను లంచ్లోకి పప్పు టమాటో అది ప్రిపేర్ చేశాను. ఈ లోపల స్కూల్కి టైం అవుతుంది. అది హాఫ్ డే స్కూల్స్ కదా, మార్నింగ్ అందరి ఇంట్లోని హడావిడిగా ఉంటుంది. చూడండి బెడ్ మీద ఎలా పడితే అలా పాడేసాను అన్నీ. నాకు కూడా టైం అయిపోతుంది. పిల్లలు 7:50కి వెళ్తే నేను 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోవాలి. అందుకే అక్కడ వదిలేసి ఇంకా వెళ్ళిపోయాను స్కూల్కి. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది అందరి ఇంట్లోని. ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బెడ్ మీద అవన్నీ చూసేసరికి ముందు లంచ్ తర్వాత చేద్దాం, ముందు బెడ్ క్లీన్ చేయాలి అనుకుని ఫిక్స్ అయ్యాను. ఇంకా బెడ్ మీద ఉన్నాయన్నీ తీసి అవి అక్కడ సర్ది బెడ్ అంతా చక్కగా నీట్గా సర్దాను. దుప్పటి దులిపించి ఇవన్నీ చాలా నీట్గా సర్దుకున్నా. అప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది. అండ్ ప్రశాంతంగా కూర్చుని లంచ్ అది చేశాను. ఇది నెక్స్ట్ డే నేను ప్రిపేర్ చేసిన కర్రీ సాంబార్, ములక్కాడ వంకాయ కర్రీ. అండ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను పెరుగు అది తోడండి పెట్టేసి వెళ్ళాను. చక్కగా తోడుకుంది. నిన్న ఈవినింగ్ నేను ఆమ్లెట్స్ వేసాను. ఈవినింగ్ మాకు డిన్నర్లోకి ఆమ్లెట్స్ అండ్ రసం ప్రిపేర్ చేశాను. టుడే మార్నింగ్ నేను సేమియా ఉప్మా చేశాను. మా పిల్లలకి సేమియా ఉప్మా అని మేము చెప్పము. మా బాబుకి అయితే నూడిల్స్ ఉప్మా అని చెప్తాం. వాడికి నూడిల్స్ అంటే ఇవే అనుకుంటాడు. అవైతే మేము రియల్ నూడిల్స్ ఎప్పుడు పెట్టము. రియల్ నూడిల్స్ అవి హెల్త్కి మంచిది కాదు కదా. ఒకసారి పిల్లలు అలవాటు పడితే ఇంకా అస్తమాను అవే తినాలని వాళ్ళకి అనిపిస్తుందని ఇంకా అవి మేము ఎప్పుడూ అవాయిడ్ చేస్తాము. ఇదైతే నూడిల్స్ ఉప్మా అంటాం మేమైతే. నేను నిమ్మకాయ పులిహోర చేశాను లంచ్లోకి. ఇదైతే ఈజీగా అవుతుందని, ఎర్లీ మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకు తొందరగా అవుతుందని వాష్ చేసిన బట్టలు ఉన్నాయి మిషన్లో, అవి ఆరేసాను నేను. ఈ లోపల మా హస్బెండ్ కొన్ని వాటికి నేను క్లిప్స్ పెట్టలేదు, దానికి ఆయన క్లిప్స్ అది పెట్టారు. ఈ లోపల ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది. నేనైతే సేమియాలు ముందు ఫ్రై చేసి అప్పుడు నేను ఉప్మా అనేది చేస్తాను. నేను నెక్స్ట్ హనీ వాటర్ కూడా ఎవ్రీడే నేను హనీ వాటర్ తాగుతాను. మార్నింగ్ హాట్ వాటర్లో కొంచెం ఒక 1/2 tablespoon హనీ కలుపుకొని తాగుతాను. నాకు ఇది బాగా అలవాటు. ఒక 4-5 years నుంచి నేను తాగుతాను మార్నింగ్ టైము. సేమియా ఉప్మా ఎప్పుడన్నా పొడిలాడుతూ ఉంటేనే తినాలనిపిస్తుంది. ముద్దగా ఉంటే అస్సలు తినడానికి కూడా మనసు అనేది రాదు. నెక్స్ట్ పులిహోరకి నేను పోపు అనేది వేసుకున్నాను. ముందుగా ఆయిల్లో కొంచెం ఫస్ట్ పల్లీలు అది వేపించి పక్కన పెట్టాం. మా పిల్లలు కొంచెం పల్లీలు ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువ వేపించాను. నెక్స్ట్ నార్మల్గా పులిహోరలో పోపు ఎలా వేస్తారో అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు, మనకు కావాల్సినంత కరివేపాకు, ఇంగు కూడా వేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను లెమన్స్ పక్కన పెట్టుకున్నాను కదా, ఫస్ట్ చూపించాను కదా, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా పక్కన పెట్టుకుని ఇవన్నీ ఒక్కసారి వేసుకుని కలుపుకొని ఒక్కసారి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లోపల నేను మార్నింగ్ రైస్ అది పెట్టేశాను. రైస్ చల్లారిన తర్వాత మనం వేపించుకుని పెట్టుకున్న పోపు అంతా దీంట్లోకి వేసుకోవాలి. పోపు మొత్తం మనం ఎంత కావాలో అంత రైస్లోకి బాగా నీట్గా కలుపుకోవాలి. పోపు అంతా రైస్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ పోపు అంతా కలిసిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 spoon వేసుకున్నాను. నాకు ఎప్పుడైనా టైం లేకపోతే నేను మ్యాక్సిమం లెమన్ రైస్ చేస్తాను, లేకపోతే పుదీనా రైస్, లేకపోతే కొత్తిమీర రైస్, ఇవే చేస్తాను. టైం లేకపోతే నార్మల్గా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి నేను కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. సాల్ట్ అంతా బాగా పులిహోరకి బాగా పట్టే విధంగా రైస్కి కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత రైస్ చల్లారిన తర్వాత లాస్ట్న మనం స్క్వీజ్ చేసుకుని పెట్టుకున్న నిమ్మరసాన్ని మనం
కలుపుకోవాలి. లాస్ట్న అన్నం చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని కలుపుకుంటే అది మనకు కొంచెం చేదు అనేది నోటికి తగులుతుంది. కాబట్టి రైస్ చల్లారిపోయిన తర్వాత మనం పిండుకొని ఉంచుకున్న నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఆ నిమ్మరసం అంతా రైస్కి పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి. చాలా స్లోగా కలపాలి, లేకపోతే రైస్ అనేది కొంచెం ముక్క కింద అవుతుంది. అప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుంది. కాబట్టి స్లోగా కలుపుకోవాలి. ఇంకా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది కాబట్టి లంచ్ బాక్స్లోకి పిల్లలకి సర్దేశాను. ఇంకా స్నాక్స్ బాక్సెస్ అయితే ఇలా సర్దాను. పిల్లలిద్దరికీ నాకు స్నాక్స్ బాక్సెస్ ఇలా మా హస్బెండ్ అయితే ఆయన తీసుకెళ్ళరు స్నాక్స్ బాక్సెస్. అలాగే నిన్న ఈవినింగ్ కొంచెం షాపింగ్ చేసాము. ఇంపార్టెంట్ మ్యారేజెస్ ఉన్నాయని ఇంకా నలుగురం డ్రెస్సెస్ అవి తీసుకున్నాము. నాకైతే శారీస్ ఉన్నాయి, ఇంకా అందుకే డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను నేను. ఇంకా పిల్లలు వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మనం ఎంత చెప్పినా వినరు కదా, వాళ్ళకి నచ్చినవే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే అదే తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.